హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియ అఫీషియల్. ఫస్ట్ ఈ వీడియోని చూసి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. మేమైతే అక్షయ తృతీయ రోజు అయితే మా ఊరు దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడైతే వెంకటేశ్వర స్వామికి అయితే కళ్యాణం అయితే చేశారు. చూడటానికైతే చాలా బాగుంది కళ్యాణము. మరి మీరైతే మీ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి కళ్యాణాన్ని చూసారా లేదా కామెంట్ చేయండి. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే పైన అయితే ఇలా ఉంటుంది. ఇదైతే కళ్యాణం కింద అయితే ప్లేస్ ఉంటుంది. అక్కడైతే ఇలా అయితే అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. అంటే వీడియోస్ పార్ట్స్గా పెడతాం. శుభగం శుభం శుభగం శుభం జన్మని ఎత్తి అలాగే ఆ పాప పుణ్యపు కర్మలన్నీ కూడా ఆ ఇచ్చేటువంటి ఉపాధితో అంటే శరీరంతో అనుభవిస్తూ జీవులు మరణిస్తూ ఉంటాయి. చూడండి, ఏదైనా ఒక పక్షికి రెక్క విరిగిపోయింది అనుకోండి, జీవితాంతము అలా బాధపడుతూనే ఉంటాయి. ఏదో మన ఇంట్లో పెంచుకునేటువంటి కొన్ని జీవులు వినా కదండి, మన మక్కువ కోసం చేస్తాం, అయినప్పటికీ వాటి బాధను తీర్చలేం. కానీ ఒక్క మానవుడు మాత్రమే ఈ ఇచ్చేటువంటి జన్మల్లోనే మనకి ఉండేటువంటి పాప పుణ్యపు కర్మల నుంచి ఉత్తర జన్మలు ఎలాగ ఉండాలి అనేటువంటిది నిర్ణయించబడుతుందట. అందులో దుర్లభమైనటువంటి జన్మ మానవ జన్మ. అందులో మనం చేయవలసేటువంటి లక్ష్య సాధన ధర్మాన్ని ఆచరించాలి. భగవత్ విషయ జ్ఞానము అంటే ఈ ప్రపంచము అంతా కూడా కనిపించేటువంటి చితచిత్ స్వరూపము వ్యాపించి ఉండేటువంటి ఈ సమస్త జగత్తుని కనిపించేది కనిపించది కూడది అంతా కూడా ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి, అదే పరబ్రహ్మ శక్తి నడిపిస్తున్నది. సద్బ్రహ్మ స శివ స హరి. నీవు ఏ రూపంలో పట్టుకున్నా నీ ఇష్టమయ్యా, అదంతా నడిపించేటువంటిది ఒకే ఒక జీవ చైతన్య శక్తి. ఆ శక్తిని నీవు గుర్తిస్తే ఆ జ్ఞానము నీకు కలగాలి. అలాగే అర్థము, దివ్యమైనటువంటి అర్థము అంటే ఆ శక్తిలో తిరిగి మనం విలీనం అవ్వాలి, ఆయనతో కలిసి చేరిపోవాలి. అదే మన జీవిత లక్ష్యము. దీనికి చేయవలసేటువంటి కర్మ ధర్మ అర్థ కామములు మూడు. మనం ఒక మూడు మెట్లు సోపానములు ఎక్కితే 4వ మెట్టు అయినటువంటి మోక్షము అనే మెట్టు దగ్గర పరమాత్మ ఉంటాడండి. ఈ 3 మెట్లు నీవు తిన్నగా ఎక్కితే 4వ మెట్టు మోక్షం అనేటువంటిది ఆయన ఇవ్వాలి అనుకుంటేనే ఇస్తాడు. చూడండి, మనకు కావాలి అనుకున్నది లభించదు. 3 మెట్లు తిన్నగా ఎక్కితేనే 4వ మెట్టు దగ్గర ఆయనే చేయూత ఇచ్చి మన ఎక్కించుకొని సవ్యం పాదం ప్రసార్య దురిదహరం దక్షిణే కుంచయిత్వ దానున్యాదాయ సవ్యే కరమితర భుజే నాదవోగే నిదాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతి భట సమనే ధారయన్ శంఖ చక్రే. ఆ పరమాత్మ శ్రీవైకుంఠములందు ఉండి ఈ వచ్చేటువంటి మోక్షాన్ని పొందేటువంటి జీవుడి గిట అక్కడ అప్సరసలు స్నానం చేయిస్తారట. దివ్యమైనటువంటి వానికి చక్కగా ఇప్పుడైతే ఆత్మ రూపంలో, సూక్ష్మ రూపం అంటే ఆత్మ అండి, ఆ రూపంలోకి మన వైకుంఠ ధామానికి చేరితే వాడికి అప్సరసలు స్నానం చేయిస్తారట. విరజానదిలో స్నానం చేయించి దివ్యమైనటువంటి అలంకారాలు చేసి స్వామి ముందర ప్రవేశపెడితే ఆయన సవ్యమైనటువంటి పాదాన్ని జాపి ఆ పాదం మీద ఆయన ఎక్కించుకొని తన అంకం మీద తీసుకొని మోక్షాన్ని ఇస్తాడండి. అది మోక్షం అండి, శ్రీశిష్టాద్వైతంలో చెప్పేటువంటి మోక్షము. ఆ చేరితే పరమాత్మ దగ్గరికి మళ్ళీ ఇక జన్మ ఉండదట. అది ఎంతో సుదుర్లభము. అలాంటి తాపత్రయం అంటూ మనకి ఉంటే, ప్రయత్నం అంటూ ప్రారంభిస్తే ఇప్పుడు నుంచి ఎలాగా ఆ ప్రయత్నము భగవంతుడు వైపు మనం మరలాలి. భగవంతుడు చెప్పేటువంటి ధర్మ కార్యములను ఆచరించాలి. భగవద్ విషయ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దాని యందు మనం తపించాలి. తపస్సు అంటే కేవలంగా తపించడం అండి. 64 గంటలు కూడా ప్రాపంచిక విషయములను కాకుండా మనం చేసే ప్రతి పనిలోని ఈ భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అని ఆలోచన కలిగితే అదే తపస్సు. అలాగే మనం పరమాత్మని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ మోక్షం వస్తుంది. అందుచేతనే ధర్మము, జ్ఞానము, వైరాగ్యం అనేటువంటి 3 కలసలు పెట్టి చతుర్వేదములు పరమాత్మ చేత ఆయన్ని ఎలాగ పట్టుకోవాలో చెప్పేటువంటి చతుర్వేదములను అందులో ఆవాహన చేసి ఆ దివ్యమైనటువంటి మంత్రజలములను మనకి శరీరము, కాయము, అలాగే లోపల ఉండేటువంటి మనస్సు అనేటువంటి దానికి ఈ వేద మంత్రోచ్చారణ ద్వారా శుద్ధి చేసి
చేసి మన పరమాత్మ వైపు మన మనస్సుని మరల్చడమే ఈ యొక్క భగవత్ పుణ్యాహవాచనంలో చేసేటువంటి గొప్ప కార్యక్రమం. తర్వాత పరిషత్తు. ఇవాళ మన అందరం కూడా తీరుబాటు చేసుకొని కృష్ణప్రసాద్ గారు ముఖాన్ని చూసైనా సరే గుడికి రావాలి కనుక మనం అందరం వస్తాం చాలా కష్టపడి. కానీ మీరు వస్తే ఇన్నాళ్ళకి మీరు వస్తే ఆయన కళ్యాణం చేయించుకోవాలా? ఆయనకి ఎన్ని ఆలయాలు, ఎన్ని కళ్యాణాలు, ఎన్ని చోట్ల ఒక చిన్న భూగోళంలో మనమే ఇది చేస్తున్నామండి. అఖిలాండ కోటి కొన్ని అండములకు బ్రహ్మాండములకు అధిపతైనటువంటి పరమాత్మకి ఎన్ని కళ్యాణాలు ఉంటాయో మనం లెక్క పట్టగలమా? అలాంటి కళ్యాణం నువ్వు ఇవాళ చేస్తే ఆయన స్వీకరించడానికి సిద్ధమా? ఎవర్రా? ఇన్నాళ్ళు 365 రోజులు 24 గంటలు నించొని నేను మిమ్మల్ని ఉద్ధరించడానికి నించుంటే ఇవాళ కృష్ణప్రసాద్ గారు మొహమాటంకో మరో దానికో ఇవాళ ఏదో రాకపోతే ఆనవాయితీగా ఇవాళ వచ్చి మొహం చూపిస్తే నువ్వు చేసేటువంటి కళ్యాణానికి నేను స్వీకరించాలా అంటే పరమాత్మ స్వీకరిస్తాడా అండి? స్వీకరిస్తాడండి. ఎందుకంటే ఆయన దయాద్ర హృదయుడు, కారుణ్య రసం అండి ఆయన అంటేనే. ఆయనకి ఇంకొకటి తెలియదు. ఒక మల్లి చెట్టు దగ్గర ఇక్కడ ఒక పక్కనే ఒక మురికి కాలువ ప్రవహిస్తున్నది అనుకోండి, ఎప్పుడు అది మురికి కాలువ వాసన మల్లి చెట్టు మీద వీచుతుంది. కానీ మల్లి చెట్టు పుష్పం కాలం వచ్చేది పుష్పిస్తే అయ్యో ఇన్నాళ్ళు నా వైపు చెడు వాసన వచ్చిందని చెప్పి ఇది చెడు వాసన పంపిస్తుందా? కాదండి, సుగంధాన్నే ఇస్తుంది. ఎందుకంటే నా దగ్గర ఉన్నది అదొక్కటే, పరమాత్మ దగ్గర ఉన్నదే దయ. ఆ దయ ఇస్తానండి మనకి. అయ్యో ఇన్నాంటికైనా నన్ను గుర్తించి వచ్చేవరా అని చెప్పి మనం చేసేటువంటి చిన్న కళ్యాణాన్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంటే పరమాత్మ మా కళ్యాణాన్ని స్వీకరించమని అనుగ్రహించవయ్యా అని చెప్పి మనం తెలుగులో అర్జీ అంటాం, ఇంగ్లీష్ లో అప్లికేషన్ అంటారు. అదే శాస్త్రంలో మనకి పరిషత్ అని కొబ్బరికాయ అరటిపళ్ళు పట్టుకొని పరమాత్మానికి సమర్పిస్తున్నామయ్యా, ఈ చిన్న కళ్యాణాన్ని స్వీకరించాయా అని చెప్పి పరమాత్మకి వాళ్ళ కళ్యాణాన్ని పరిషత్తుని విజ్ఞాపనం చేద్దాం. ఓం జై జయ దేవోత్తమ దివ్య ప్రబంధ వాచా కైంకర్య పురాణ స్తోత్ర మంత్ర పఠనాన్ని కారయిత్వా భగవన్నారాయణ కరుణానిధే భక్తవత్సల సకల లోకనాయక దేవతిర్యం మనుష్యస్థావర భేద చరిర్లక్షణ ప్రపంచారూప సకల భూతాత్మక సకల జీవ నియామక సకల జగత్ స్వామిన్న శ్రీమన్నారాయణ ధ్రువాచారూప ఉత్సవ విగ్రహ ముఖేన దివ్య తిరుకళ్యాణ మహోత్సవమనుగ్రహాణ అవధారయతి ప్రకృతి కార్యం విజ్ఞాప్య అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ శరణ్య వెంకటేశ్వర రూపే అవతారితస్య అస్మిన్ సుమదిరే పంచదశ వార్షిక మహోత్సవాంగత్వేన